హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐకియా టూర్ చేస్తున్నాను కదండి. దాంట్లో ఇది ఒక సెక్షను, డైనింగ్ సెక్షన్ అండి. ఇది డైనింగ్ టేబుల్ చూసారా ఎంత బాగుందో. వుడెన్ అండి డైనింగ్ టేబుల్ మొత్తం. చైర్స్ చూసారా ఎంత పైకి వచ్చినాయో. ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఒక్కొక్క మోడల్ కనిపిస్తుంది నాకైతే. వెనకాల వార్డ్రోబ్స్ చూసారా అండి, అవి చాలా బాగున్నాయి. అంటే ఇప్పుడు బ్లాక్ డైనింగ్ టేబుల్ ఉంది కదా, వార్డ్రోబ్ కూడా చూసారు బ్లాక్. అది మనకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. ఒక చిన్న కబోర్డ్ అండి, ర్యాక్ మాట, మనకు దేనికన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది గ్లాస్ బాటిల్ అండి, కిచెన్లోకి మనం ఎలానే యూజ్ చేసుకోవచ్చు దాన్ని. బాగుంటుందండి బాటిల్ కూడా. ఇది వచ్చి షూ ర్యాక్, దీంట్లో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది వచ్చి ఫ్లవర్ వాజ్ అండి. ఇప్పటికే నేను 3-4 టైప్స్ చూపించాను కదండి, దాంట్లో ఇది ఒకటి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇవి వార్డ్రోబ్స్ అండి, దాంట్లో కూడా ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. వార్డ్రోబ్స్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఈ ఫోటో ఫ్రేమ్స్ అండి, ఎవరికైతే ఫొటోస్ అంటే ఇంట్రెస్ట్ ఉందో చాలామందికి ఉంటుంది కదండి. అంటే ఒక వాల్ అంతా పిక్చర్స్ పెట్టుకోవాలన్న డ్రీమ్ ఉంటుంది, మాకు కూడా ఉంది. మేము కూడా ట్రై చేయాలి. గోల్డెన్ ఫ్రేమ్, వైట్ అండ్ బ్లాక్ ఫ్రేమ్స్ చాలా బాగున్నాయండి. ఇవి వార్డ్రోబ్స్ అన్నమాట, ఆల్ పర్పస్ మీరు ఎలా అన్నా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ వార్డ్రోబ్కి ఈ ఐడియా బాగుంటుందని వాళ్ళు అలా సెట్ చేస్తారన్నమాట. ఇది కూడా బాగుందండి. ఈ వార్డ్రోబ్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ వార్డ్రోబ్ సెక్షన్. స్లైడింగ్ ఉంటుంది, మనం ఓపెన్ చేసుకునే ఉంటాయి. మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మనకి ఇలా ఇస్తారన్నమాట వార్డ్రోబ్స్లో, అవి చూసుకోవచ్చు. ఇది టూల్ కిట్ అండి, బాగుంది. అంటే ఇక్కడ ఎందుకు ఉంది అంటే మనం బిగించుకోవడానికి సంథింగ్ ఒక తీసుకుంటారు కదా ఐడియా, ఇది మనకు అవసరం ఉంటుంది కదా ఐడియా కోసం అన్నమాట. బాగుందండి. ఇది కూడా క్రాకరీ సెక్షన్ కూడా ఉందండి. ఐ మీన్ క్రాకరీ పెట్టుకోవడానికి కూడా వార్డ్రోబ్స్ ఉన్నాయన్నమాట కిచెన్లో. అంటే ఇప్పుడు అందరూ వుడ్ వర్క్ చేయించుకుంటున్నారు కదండి, అలా కాకుండా ఇలా అన్నమాట. చూసారా ఎంత బాగుందో, వాళ్ళు ఎంత బాగా డిస్ప్లే చేస్తున్నారు చూసారా, బాగుంది కదండి. ఇది ఇలా క్రాకరీ సెక్షన్ ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అంతా వుడ్ వర్క్ అంటే ఇంట్లో ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయిందండి. ఇప్పుడు అందరూ ఇలా ట్రై చేస్తున్నారు. ఇవనుకో మూవ్ చేసుకోవచ్చు కదండి, అటు ఇటు మనకు కావాల్సినట్టు సెట్ చేసుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు. ఆ ఐడియా అన్నమాట. బాగుందండి. క్రాకరీ వార్డ్రోబ్స్ ఎక్సలెంట్ ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి, ఫ్లవర్ వాస్. ఇవి కూడా బాగానే ఉంటాయి. ఇది క్రాకరీ వార్డ్రోబ్, వైట్ కలర్, మనం ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా. ఇదైతే స్టాండ్ అండి, బుక్ స్టాండ్. నేను ఎప్పటి నుంచో తీసుకోవాలి. ఎందుకంటే మా హస్బెండ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఆయన బుక్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట, ఇంట్రెస్ట్, చదువుతూ ఉంటారు. ఆ బుక్స్ కోసం తీసుకోవాలనుకుంటున్నాను. మా రూమ్లోకి అలా సెట్ అయిపోతుంది అన్నమాట. తీసుకుందాం అనుకుంటున్నాను. తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఇది ల్యాంప్స్ అండి, ఇవి ఎల్ఈడి ల్యాంప్స్, బెడ్రూమ్ ల్యాంప్స్ అన్నమాట. అవి కూడా చాలా బాగుంటాయి. ఇది డైనింగ్ సెట్టింగ్ అండి, డైనింగ్ హాల్ సెట్టింగ్ అన్నమాట. వెనకాల చూసారా సన్సెట్ వస్తున్నట్టు. ఆ డైనింగ్ టేబుల్ తగ్గట్టు అది అలా డిజైన్ చేశారు. డైనింగ్ హాల్ మనకి చూడండి, అటు ఇటు కూడా సేమ్ కలర్ ఇచ్చారు. ఇందాక చెప్పాను కదండి, ఫోటో ఫ్రేమ్స్ ఇలా అన్నమాట. బాగుంటుంది. వెనకాలది యాక్చువల్లీ స్టిక్కర్ అండి అది, కానీ చూసారా రియల్గా మాకు ఎంత బాల్కనీలో చూస్తుంటే బయట సన్సెట్ వస్తున్నట్టు కనిపిస్తుంది కదా, చాలా బాగుంటుందండి. ఇవి కూడా చైర్స్ అండ్ టేబుల్, నాకు తెలిసి కెఫే పర్పస్కి అనుకుంటండి. ఇవి కెఫే వాళ్ళకి ఒక ఐడియా కోసం బడ్జెట్లో దొరుకుతాయి. ఐడియా కూడా బాగుంటుందండి. ఇది కూడా చూసారా మీకు మనీ ప్లాంట్, ఆర్టిఫిషియలేనండి. ఇది కూడా వెనకాల చూసారా సీనరీ, అది కూడా స్టిక్కరేనండి. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా నాకు నచ్చుతుంది. కెఫే పర్పస్ అంటే బాగుంటాయండి. పైకి ఉంటాయి కదా చైర్స్, స్టూల్స్, అవి బాగుంటాయి. ఓ థీమ్ లాగా ఉంటాయి అన్నమాట. ఎన్ని కావాలంటే అన్ని ఆర్డర్ చేసుకోవచ్చు, వాళ్ళు అలా ఇస్తారు. అందుకే మ్యాక్సిమం నాకు తెలిసి నేను చూసిన కెఫేలన్నీ చిన్న సెంటర్స్ కూడా ఎక్కిలోనే ఉంటాయండి చైర్స్, అవి ఎక్కిలోనే. ఎందుకంటే ఒకే మోడల్ ఉంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి కదా, ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడతారని నేను అనుకుంటున్నా. మా వాళ్ళు నేను వీడియోస్ తీసుకుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు.
మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ముగ్గురే ఉంటారు ఎక్కువ. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. నేను ఇంకా ఇలాంటి వీడియోలు చాలా చేస్తానండి. నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.